तटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यम् स्वं श्रुति शत शिरसिद्धम् अध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः भूय एवास्तु भूयः. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்க स्तनगिरि तटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यम् स्वं श्रुति शत शिरसिद्धम् अध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः भूय एवास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல் வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா వన్నమే నల్గు. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 2వ రోజులోకి ప్రవేశించాం. ఏమండి, ఇంత గొప్పగా చెప్తున్నారు కదా ఈ వ్రతాన్ని గురించి. అయితే ఈ వ్రతాన్ని చేయటానికి కావలసినటువంటి యోగ్యతలు, అర్హతలు ఏమిటో కాస్త చెప్తురు. ఎందుకంటే ఇంత దివ్యమైన ఫలితాన్ని మనకిచ్చేటటువంటి ఈ వ్రతం ఏంటో, దాన్ని ఎవరు చేయవచ్చో, ఎలా చేయవచ్చో తెలుసుకోవాలని మా అందరికీ ఉందండి అని ఎంతో మందికి కలిగేటటువంటి సందేహం. ఆండాళ్ ఈ వ్రతానికి సంబంధించినటువంటి నియమాలు, విధానాలు అన్నింటినీ ఈ 2వ పాసురంలో చెప్తుంది. శ్రద్ధగా వినండి. ఆండాళ్ కేళీరో అని అంటూ మనల్ని ఒకసారి సావధానులుగా చేసి మరీ చెప్తుంది ఈ వ్రత విధానాలను. ఎంత దివ్యమైనటువంటి పాసురమో సేవించండి. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பயத்துயின்றா பரமன்
அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ఏలోరెంపావాయ్. ప్రియ భగవద్బంధువులారా, ఈ వ్రతాన్ని చేయటానికి ఏమేమి యోగ్యతలు ఉండాలో ఆండాళ్ తల్లి చెప్తుంది. కొన్ని వ్రతాలకు స్త్రీలే చెయ్యాలి అని, కొన్ని వ్రతాలు పురుషులే పాటించాలని. ఉదాహరణకు ఈ అయ్యప్ప వ్రతాలు ఇవన్నీ కూడా, అయ్యప్ప దీక్షలు ఇవన్నీ కూడా కేవలం పురుషులే చెయ్యాలి అని ఉంటుంది. మరికొన్ని వ్రతాలు కేవలం స్త్రీలు. ఇలా ఒక్కొక్కరికి కొన్ని విధాలైనటువంటి వ్రతాలు నిర్దేశింపబడి ఉంటాయి. మరి ఈ ఆండాళ్ తల్లి వ్రతం కూడా ఎలా చేసుకుందాం, ఎవరు చేయవచ్చు అని అంటే ఎంత చక్కని సమాధానం చెప్తుంది ఆండాళ్ తల్లి. చూడండి. వైయత్ వాజ్వీర్గాళ్, ఈ భూమండలంలో అందరూ ఉన్నాం కదండి. ఈ భూమండలంలో ఎవరైతే సుఖపడాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రండరా ఈ వ్రతాన్ని చేయడానికి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విధవరాన్లు కావచ్చు, సన్యాసులు కావచ్చు, మహర్షులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఈ భూమండలంలో మీరు సుఖపడాలి అని కనుక మీకు ఉంటే రండి ఈ వ్రతానికి, ఈ వ్రతంలో ప్రవేశించండి అని అంటుంది ఆండాళమ్మవారు. కనుక ధనం కావాలన్నా, వస్తువులు కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా, విద్య కావాలన్నా, చక్కని కుటుంబం కలిగి ఉండాలన్నా, భార్యాభర్తల మధ్య అరమరికలు లేకుండా అన్యోన్య దాంపత్యం కావాలన్నా, పరిపూర్ణ ఆరోగ్యం కావాలన్నా, మీకు ఏది కావాలన్నా కూడా రండి, ఈ వ్రతంలో పాల్గొండి. ఇంకా ఈ వ్రతానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి నియమాలను ఆండాళ్ తల్లి చెప్తుంది, వినండి. పై ఎత్తు ఇంద్ర పరమన్ అడి పాడి, ఆ పాలకడలిలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క, పరమ పురుషుని యొక్క అడి శ్రీపాదములను పాడండయ్యా. స్వామిని పాడండి అని అనడం లేదు, స్వామి వారి పాదములను పాడండి అని అంటుంది ఆండాళ్ తల్లి. ఎక్కడ పడుకుని ఉన్నాడో తెలుసునా స్వామి? అదుగో ఆ పాలకడలిలో పడుకుని ఉన్నాడు. పాలకడలిలో పవళించినటువంటి స్వామిని వ్యూహ స్వరూపము అని అంటారు. వ్యూహము అంటే ప్రణాళికలు. ఎలా ఈ సృష్టిని కాపాడాలి, ఎలా ఈ జీవకోటిని ఉద్ధరించాలి అనేటటువంటి ఆలోచనతో యోగ నిద్ర అని అంటారు. భగవానుడు ఆ యోగ నిద్రలో ఉంటాడనమాట. కనుక అలాంటి భగవానుని యొక్క పరమన్, పరమపురుషుడైనటువంటి స్వామి అడి పాడి, ఆ స్వామి యొక్క శ్రీ పాదములను గురించి పాడండమ్మా అని అంటుంది. అక్కడ అమ్మతో కూడి ఉంటాడు స్వామి. అమ్మ చక్కగా పాదసేవ చేస్తుంటే పాలకడలిలో శేషశయ్య పైన స్వామి విరాజిల్లి ఉంటాడు. అందుకే త్యాగరాజు వారు అంటారు, మా జానకి చెట్టపట్టగా మగరాజు వైతివి అని. మా అమ్మ కూడా లేకపోతే నీ పరిస్థితి ఏమిటయ్యా అని అంటాడు కదండి. అలాంటి ఆ స్వామి యొక్క దివ్యమైన బ్రహ్మ కడిగిన పాదము,
ఆ పాదము మామూలు పాదము కాదండి. ఆ పాదాన్ని నిరంతరం సేవించుకుంటూ నిత్యము తన సేవలను సమర్పిస్తూ అమ్మవారు ఉంటారు. అదిగో ఆ పాదాన్ని పాడండి. ఈ ధనుర్మాస వ్రతంలో చాలా ప్రధానమైనటువంటి విషయం స్వామి యొక్క శ్రీ పాదములను గురించి మనస్ఫూర్తిగా పాడండి. ఇంతేకాదు సుమా, ఇంకా పై ఎత్తు ఇంద్ర నెమ్మదిగా పవళించి ఉంటాడట. ఎందుకు? ఎక్కడ ఏ శబ్దం వచ్చినా, ఎక్కడ ఏ దీనుడు విలపించినటువంటి మొరలు తనకు వినిపించకుండా పోతాయేమోనని స్వామి చాలా మెలకువగా, చాలా నిదానంగా, నిశ్శబ్దంగా ఉంటాడట. అలాంటి స్వామి యొక్క పాదములను పాడండయ్యా అని అంటుంది ఆండాళ్ తల్లి. అంతేకాదు, ఇంకా చూడండి, నెయ్యుణోం పాలుణోం నాట్కాలే நீராடி செய்யும் కిరి సైగల్ కేళిరో అంటుంది ఆండాళ్. అందరూ వినండి, వినండి, అశ్రద్ధగా ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నేను చెప్తున్నాను అని అంటుంది ఆండాళ్ళమ్మవారు. మయ్యెట్టెజుదో మలరిట్టు నాముడియోం, మేము కాటుక ధరించము. మలరిట్టు నాముడియోం, మేము పుష్పములను ధరించము ఈ వ్రతంలో భాగంగా అని అంటుంది. అంతేకాదండి, పాలున్నోం నెయ్యున్నోం, మేము నెయ్యి తినము, మేము పాలు తినము అని అంటుంది ఆండాళ్. పాలెవరైనా తింటారుటండి, కానీ ఆండాళ్ అదే పలుకుతుంది. కారణం, స్వామి యందు అపారమైనటువంటి భక్తి అతిశయం చేత తినే పదార్థానికి, తాగే పదార్థానికి, తీసివేయాల్సిన పదార్థానికి కూడా పెద్దగా తేడా తెలియడం లేదనమాట. ఆ విదురుడి యొక్క భక్తిలాగా. అలాగే ఆండాళ్ చెప్తుంది, మేము కాటుక పెట్టుకోం, పూలు పెట్టుకోం, మరి ఇంకేం చేస్తారండి? నెయ్యి కూడా వేసుకోమండి భోజనంలో అంటుంది. ఎందుకంటే ఒకనాడు స్వామి వచ్చి తానే మా కంటికి కాటుక ధరింపచేశాడు. ఆయనే వచ్చి కాటుక పెట్టాలి కానీ మాకు మేం పెట్టుకోవడం ఏమిటి? ఆయనే వచ్చి మా తలలో పూలు ముడవాలి కానీ మేం పెట్టుకోవడం ఏమిటి అని స్వామి మీద గొప్ప స్ట్రైక్ ప్రకటించేసింది ఆండాళ్ తల్లి. మేం పాలు తాగకుంటే ఎవరికి కష్టం? స్వామికి కష్టం. ఇదండి భక్తి అంటే. పిల్లలు అన్నం తినడానికి అలుగుతారు తల్లి మీద. అన్నం తినుకుంటే ఆకలి వేసి బాధపడేది వాడే. కాని వాడి భావం ఏంటి? తాను తినకుంటే తనకంటే ఎక్కువ తల్లి తల్లడిల్లుతుంది కనుక, బ్రతిమిలాడుతుంది కనుక, తల్లి మరింతగా ఆవేదన చెందుతుంది కనుక, వాడి కోరికలు తీర్చుకోవడానికి తల్లి మీద తన యుద్ధాన్ని ప్రకటించటంలో ఇదొక భాగం. ఆండాళ్ తల్లి కూడా స్వామి పైన అలాంటి బంధాన్ని కలిగి ఉన్నది కనుక, హే స్వామి, నువ్వు కనుక మమ్మల్ని దగ్గరికి తీసుకోకుంటే మేం కాటుక పెట్టుకోం, మేం పూలు ముడవం, మేం పాలు తాగం అని చెప్తుంది. చాలా మందికి సందేహం కలుగుతుంది, ఏమండి ఇలా చెప్పింది కదా ఆండాళ్ తల్లి, మరి మనం కూడా పూలు వేసుకోకూడదేమో, మనం కూడా కాటుక పెట్టుకోకూడదేమో, మనం కూడా పాలు తాగకూడదేమో అని. అంటే వీటిలోని అంతరార్థాన్ని గ్రహించండి. భగవంతుడిని దూరంగా చేసేటటువంటి భోగములు మనకు అవసరం లేదు. మనం భోగాలు, భాగ్యాలు, భోగ్యాలు అన్నింటిని అనుభవించవచ్చు ఈ లోకంలో. సంతోషంగా ఉండేవి, ధార్మికమైనటువంటి ఆనందాలను అన్నిటినీ మనం అనుభవించవచ్చు, అందులో దోషం లేదు. కానీ ఎప్పుడైతే మనం స్వీకరించేటటువంటి ఆ భోగ్యత, మనం స్వీకరించేటటువంటి ఆ విలాసాలు, భోగాలు, సౌకర్యాలు భగవంతుడి పైన విశ్వాసాన్ని, గురిని, ప్రేమని తగ్గిస్తూ ఉన్నాయో అలాంటివి మనకు అవసరం లేదు. భగవంతుడిని దూరం చేసే సుఖాలు, సంతోషాలు మనకి వద్దే వద్దు. ఆండాళ్ తల్లి స్పష్టంగా చెప్తుంది ఈ పాసురంలో. నాట్కాలే నీరాడి, పొద్దుటే లేస్తాం. ప్రాతకాలంలో స్నానం చేయడం చాలా విశేషమైనటువంటిది ఈ వ్రతంలోని అంశం. కొన్ని చెయ్యవలసిన పనులు చెప్తుంది, కొన్ని చెయ్యకూడని పనులను కూడా చెప్తుంది.
భగవద్ విరోధములైనటువంటి భోగములను దూరముగా ఉంచండి. అంతేకాదు ప్రాతకాలాన్నే స్నానాన్ని ఆచరించండి. ఇంకా செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ఓదోం. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మా పెద్దలు ఆచరించని వాటిని మేము ఆచరించము అని అంటుంది. అంటే ఏంటండి? పెద్దలు ఆచరించినవన్నీ కూడా మన శ్రేయస్సుని, మన భవిష్యత్తుని కూడా సూచించేటటువంటివి. వారి యొక్క ఆచరణ మనమందరం మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే ఎప్పుడు మేము ఒక మాట చెప్తుంటాం, పిల్లలు చాలా సంప్రదాయంగా ఉండాలి, వినయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నైతిక విలువలతోటి ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కదా. అలా కోరుకుంటూ ఉన్నప్పుడు వారికి ఇలా ఉండండి, అలా ఉండండి అని 1కి 10 సార్లు మనం చెప్పే కంటే కూడా మనం అలా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. దానికి ప్రధానమైనటువంటి కారణం, పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్లు చెప్పింది చెయ్యరు. ఇది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్లు చెప్పిన పనులు చెయ్యరు, వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చేస్తారు. కనుక పిల్లల్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి అనే కోరిక కలిగిన తల్లిదండ్రులందరూ ముందుగా వారు నియమాలతో ఉండాలి, వారు నైతిక విలువలతో ఉండాలి, వారు సరి అయినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి. అది చూసి పిల్లలు కూడా వారు కూడా అదే ప్రకారంగా నడుచుకుంటారు. అందుకే ఆండాళ్ చూడండి ఎంత గొప్పగా చెప్తుందో. ఇలాంటి వాక్యాలు ఉండడం చేతనేనేమో బహుశా వేదమనైతుక్కుం విత్తాగుం అని అంటారు ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని. సకల వేదములకే సారాంశమైనటువంటిది ఈ తిరుప్పావై. అందుకే పెద్దలు ఆచరించని పనులను మేము చెయ్యం. పెద్దలు చేయలేదు ఈ పని, అయితే మాకు అవసరం లేదు అంటుందండి ఆండాళ్ తల్లి. మనం కూడా ఈ విషయాన్ని పాటిద్దాం చక్కగా. తీకురళై సెండ్రు ఓదోం. పని కట్టుకొని ఒకరి దగ్గరకు వెళ్లి మరొకరి గురించి చెడ్డ మాటలు మేము మాట్లాడాం అంటుందండి ఆండాళ్. మనకి చూడండి, మంచి విషయాలు చెప్పాలి అంటే అస్సలు నోరు రాదు. అదే చెడ్డ విషయాలు ఇంకొకరి గురించి చెప్పాలి అంటే ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని సంతోషం. దానికోసం ఫోన్లు చేస్తుంటారు, మెయిల్స్ పంపిస్తుంటారు, వెళ్లి కలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకొక వ్యక్తిని గురించినటువంటి చెడు సమాచారాన్ని మరొకళ్ళకి చేరవేయడానికి ఎంతో ఆసక్తి చూపించేస్తూ ఉంటారు. ఎంత తప్పండి అది. అది చాలా దోషమైనటువంటి పని. కనీసం ఈ మాసం రోజులు, ఈ ఒక్క నెల రోజులు, ఈ ధనుర్మాస వ్రతం అంతా కూడా దీన్ని ఒక వ్రతంగా, సాధారణమైనటువంటి నిత్య దినచర్య ఒక ప్రకారంగా ఉంటుంది, ఒక వ్రతాన్ని చేస్తున్నాము అంటే మరొక ప్రకారంగా ఉంటుంది మన జీవన శైలి, ఆ సమయంలో ఆచరించేటటువంటి విధానం కదండి. కనుక ఈ వ్రతంలో తప్పనిసరిగా మేము తీకురళై సెండ్రు ఓదోం, కూడని మాటలను, వాటిని వీటిని కల్పించేటటువంటి మాటలను మేము పని కట్టుకొని ఒకరి దగ్గరకు వెళ్లి మేం చెప్పము అని అంటుంది ఆండాళ్ తల్లి. ఇంకా అయ్యముం పిచ్చయుం ఆందనయుం కై కాట్టి. అయ్యముం పిచ్చయుం అంటే మనం చేతిని ముడుచుకోకుండా, ఎంత మాయ చూడండి. సంపాదించేది సంపాదిస్తూనే ఉంటాం, కానీ ఇందులోని కొంత భాగాన్ని ధార్మిక కార్యాల కోసం ఖర్చు చేయాలి అంటే మనసు ఒప్పదు, చెయ్యి తెరుచుకోదు. ఇలాంటి ప్రవర్తనతోటి ఉంటూ ఉంటాం. ఇది తప్పు సుమా. బీదలకు దానాలు చేస్తాం, పండితులకు సన్మానాలు చేస్తాం, అంతే కదండి. బీద వాళ్ళకి అన్నం లేదు, వారికి విద్య లేదు, ఇంకేదో లేదు, అలా వాటినన్నింటినీ కూడా మనం దానం చేస్తాం బీదలకి. ఎవరికైతే లేదో వారికి వీటన్నిటిని దానంగా ఇస్తుంటాం. పండితులు ఉంటారు,
జ్ఞానాధికులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు. మరి వారికి కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం, మనం ఇచ్చుకుంటూ ఉంటాం. అవి కూడా దానాలేనా? అవి దానములు కాదండి. మరి అవేంటి? సన్మానములు. వారు పుచ్చుకోవడం వల్ల మనం మరింత పవిత్రులమవుతాం, మరింత పునీతులము అవుతాం. కనుక అయ్యముం పిచ్చెయుం ఆందనయం కైకాట్టి. ఇచ్చామా అంటే ఇచ్చాము అన్నట్లుగా ఇవ్వకూడదట. ఎంత చక్కని పదం చెప్పింది ఆండాళ్ తల్లి చూడండి. ఆందనయం, ఆనందపడేంతగా చేస్తాం. ఇచ్చే వస్తువు మనం ఎప్పుడైనా ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు మనకి పనికి రాని వస్తువుని వాళ్ళకి ఇవ్వకూడదండి. ఏదో సామెత చెప్తుంటారు, పనికిరాని సొమ్ము వేపనోళ్ల పాలు అని. అన్ని చూసి మనకి ఏదైతే వద్దు అని అనిపిస్తుందో ఆ వస్తువు తీసుకొని అప్పుడే వచ్చిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టి వానికెంతో ఉపకారం చేసినట్లుగా మనం నమస్కరించి మేమిచ్చామని సంబరపడుతుంటారు. ఇది చాలా దోషం. వాళ్ళకి ఏది అవసరమో దాన్ని గుర్తించి దాన్ని ఇవ్వాలి. ఆ బ్రాహ్మణుడికి ధనం అవసరం, ధనాన్ని ఇవ్వండి. వస్త్రాలు అవసరం, వస్త్రాలు ఇవ్వండి. ఆహారం అవసరం, ఆహారం ఇవ్వండి. ఏది అవసరమో, ప్రధానమైనటువంటి అవసరం ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వాలి. అదే సరి అయినటువంటి దానం. అందుకే చూడండి, మంచి వేసవి కాలంలో జలదానం చేస్తాం, అంటే నీటిని దానం చేస్తాం. ఆ సమయంలో ఏదో ఇంత పెద్ద రగ్గులు లేకపోతే పెద్ద పెద్ద వస్త్రాలు దానం చేస్తే వాడికి ఏమీ ఉపయోగపడవు. ఎండలో అలసిపోయిన వాడికి ఒక గ్లాస్ నీళ్ళిస్తే చాలా ఆనందపడతాడు, చాలా తృప్తుడవుతాడు. కనుక అక్కడుండే అవసరాన్ని గుర్తించి ఆందనయం కైకాట్టి, వారిని ఆనందింపచేసే విధముగా ఉండాలి మన దానాలు. యథాశక్తి చేయాలి. అంతేకాని వాడెవడో ఒక పేదవాడు 10 రూపాయలు దానం చేశాడు అనుకోండి, వానికి ఉండేటటువంటి సంపాదన ఒక 1000 రూపాయలు. అందుకోసం వాడు మిగిలినటువంటి అవసరాలన్నీ చూసుకొని ఒక్క 10 రూపాయలు మాత్రం దానం చేస్తూ ఉండొచ్చు. మన దగ్గర లక్షలు ఉండొచ్చు. వాడు 10 రూపాయలు చేశాడు కదండి, నేను అలాగే చేస్తాను అని అనద్దండి. ఎందుకంటే చేతిని ముడవకండి. ఈ చేతిని మనం ఎంతగా ముడుస్తుంటామో అంతగా బంధాలలో మనం ఇరుక్కుపోతూ ఉన్నట్లుగా లెక్క. వద్దు. ఇదంతా విశ్వమంతా కూడా వసుధైక కుటుంబమైనటువంటి ప్రేమని మనం ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో అప్పుడు ఈ చెయ్యి ఇలా ముడుచుకొని ఉండదు, ఇలా తెరుచుకుంటుంది. కైకాటి ఉయ్యం ఆర్ ఎన్ని ఉగందు ఏలోరింబాయ్. ఉజ్జీవించేటటువంటి విధానములను ఎన్నుకొని మేమందరం కూడా సంతోషపడినట్లుగా ఈ వ్రతానికి వెళ్తున్నాము అని చెప్తుంది ఆండాళ్. అంటే ఉజ్జీవిస్తాం అన్నమాట. చెయ్యకూడని పనులు చెయ్యకూడదు, చెయ్యవలసిన పనులు చెయ్యాలి. ఇదే విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు అనే పేరుతోటి మన వేదాలలో చెప్పబడ్డాయి. మనందరికి ఎప్పుడు సందేహం ఉంటుంది, ఏం చెయ్యాలు ఏం చెయ్యకూడదు తెలియటం లేదండి అనేటటువంటి ఒక సందిగ్ధ అవస్థలో ఉంటుంటాం. వేదం ఏం చెయ్యాలి అని చెప్పిందో అది చెయ్యడం, ఏది వద్దు అని చెప్పిందో దాన్ని చెయ్యకుండా ఉండడం, ఇదే ధార్మికమైనటువంటి ఆచరణ. కనుక అలాంటి ప్రవృత్తిని జీవితాంతం కొనసాగించాలి. కనీసం ఈ ధనుర్మాసం ఒక్క మాసమైనా కూడా చక్కగా మనం పాటించినట్లయితే ఆండాళ్ చెప్పిందే ఉజ్జీవన అనేటటువంటి దివ్యమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈ రోజు 2వ పాసురంలో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో వ్రత విధానాలన్నింటినీ కేళీరో, వినండి, వింటున్నారా అని ఆండాళ్ గుచ్చి మరీ ప్రశ్నించి మనకి సందేశాన్ని ఇచ్చింది. ఇక రేపటి పాసురం విశేషమైనటువంటి పాసురం, 3వ పాసురం.
ఈ వ్రతం చేస్తే ఏం ఫలం కలుగుతుందో, ఎలాంటి ఫలాన్ని మనం కోరి ఈ వ్రతంలోకి ప్రవేశించామో తెలియచేస్తుంది. ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని అంటారు. ఫలితం ఏంటో తెలిస్తే మరింత శ్రద్ధగా ఆ పని చేయాలనిపిస్తుంది. కనుక ఆ ఫలితమేంటో రేపు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. తుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయేదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ తల్లి అనుగ్రహించిన దివ్యమైన తిరుప్పావై వ్రతంలో 3వ రోజుకి చేరుకున్నాం. ఈ పాసురం విశేష పాసురం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో మొత్తం 30 పాసురాలు ఉంటే ఆ 30 పాసురాలలో కొన్నింటిని విశేష పాసురాలుగా చెప్తుంటాం. పుస్తకంలో చూసినట్లయితే ఆ పాసురం కంటే ముందుగా ఒక నక్షత్రం గుర్తుని ఉంచుతుంటారు. అంటే ఆ పాసురం విశేష పాసురం అని అర్థం అన్నమాట. ఆ పాసురాన్ని చదివేటప్పుడు 2 సార్లు మనం చదవాలి. ఇక ఈరోజు పాసురంలో లోక కళ్యాణం గురించి తాను ఎలా తాపత్రయపడుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. లోకమంతా సుభిక్షంగా ఉండడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో చాలా చక్కగా అనుగ్రహిస్తుంది ఆండాళ్ తల్లి. మనమంతా ఎప్పుడూ అంటూనే ఉంటాం, లోకా సమస్త సుఖినో భవంతు అని అంటుంటాం. బానే ఉంది, సర్వే జనాః సుఖినో భవంతు, ఇది కూడా బాగానే ఉంది. కానీ అసలు ఏంటి, ఏం చేస్తే లోకమంతా సుఖంగా ఉంటుంది? సుఖంగా లోకమంతా ఉండడం అంటే ఎలా ఉండడం? మనకి తెలియవు ఆ విషయాలన్నీ కూడా. కానీ ఆండాళ్ చెప్తుంది ఈ 3వ పాసురంలో, ఎవరైతే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఖచ్చితంగా స్పష్టంగా పాటిస్తారో ఇదిగో లోకమంతా ఇంత హాయిగా ఉంటుందమ్మా అని చెప్తుంది ఆండాళ్ తల్లి. ఆ పాసురాన్ని సేవించుకుందాం. సంపదలు బాగా పెరగాలి అంటే ఇదిగో ఈ పాసురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలి. ఓంగి, చూడండి ఎంత అందమైన పాసురమో, శ్రద్ధగా వినండి. ఓంగి ఉలగళంద ఉత్తొయ్